సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీకి పేరుంది. సచిన్ రికార్డులను వరుసగా బ్రేక్ చేస్తూ భారత్ జట్టులో దిగ్గజ ప్లేయర్గా ఎదిగిన కోహ్లీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా కోహ్లీ ఆట దిగజారింది. ఏ ఫార్మాట్లోనూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నాడు. దీంతో రన్ మెషిన్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత అతడు ఫామ్ కోల్పోవడం తన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని దాదా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి విమర్శలు పాలవుతున్నా గంగూలీ మాత్రం ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 80 సెంచరీలు చేయడం అసాధారణమన్న దాదా కోహ్లీని గ్రేటెస్ట్ వైట్ బాల్ క్రికెటర్గా అభివర్ణించాడు. ప్రతి ప్లేయర్కు తనదైన బలాలు బలహీనతలు ఉంటాయని గంగూలీ చెప్పాడు. కానీ ఆ బలహీనతలను ఎలా అధిగమిస్తారన్నదే ముఖ్యమన్నాడు. విరాట్ కోహ్లీలో ఇప్పటికీ చాలా క్రికెట్ మిగిలే ఉందని గంగూలీ కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ టూర్ అతనికి పెద్ద సవాలేనని దాదా అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ఫామ్పై తాను పెద్దగా ఆందోళన చెందడం లేదన్నాడు. ఈ టోర్నీలో అతడు అద్భుతంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ పైన గంగూలీ స్పందించాడు. ఈ మెగా టోర్నీలో భారత్ జట్టే హాట్ ఫేవరెట్ అన్నాడు. అయితే టెస్ట్ క్రికెట్ పైనే భారత్ క్రికెట్లు మరింత దృష్టి పెట్టాలని సూచించాడు. ముఖ్యంగా విదేశాల్లో ఆడే సమయంలో మరింత జాగ్రత్త అవసరమని గంగూలీ విశ్లేషించాడు. మరోవైపు మహమ్మద్ షమీ రీ ఎంట్రీతో టీమిండియా బౌలింగ్ బలం పెరిగిందని, ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగుండదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. బుమ్రా తర్వాత అతనే జట్టులో అత్యుత్తమ బౌలర్ అని చెప్పాడు. సుదీర్ఘకాలం తర్వాత మోకాలి గాయం నుంచి కోలుకుని క్రికెట్ ఆడుతున్నాడని, దేశవాళీ క్రికెట్లో షమీ బెంగాల్ తరపున ఆడడం అతనికి కలిసి వస్తుందని చెప్పాడు. షమీ ఎంట్రీతో ప్రస్తుతం బుమ్రాపై వర్క్లోడ్ తగ్గునుందన్నాడు. అలాగే బుమ్రా ఒక ఎండ్ నుంచి, షమీ మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే జట్టుకు కలిసి వస్తుందని దాదా చెప్పుకొచ్చాడు. పరస్పర సహకారంతోనే వీరిద్దరూ టెస్ట్ క్రికెట్లో సక్సెస్ అయ్యారని దాదా గుర్తు చేశాడు.